హాయ్ అండి, వచ్చేసాను. ఏంటి గుండ్రంగా పాలకాయలు చూపిస్తుంది అనుకుంటున్నా? పాలకాయలు కాదండి బాబు, అది మీల్ మేకర్. మీల్ మేకర్తో చుక్క ఎలా చేసుకుందామో చూసేద్దామా? చుక్క అంటుంది ఏంది, ఆకాశంలో చుక్కలు అని అనుకోకాకండి. అది మీల్ మేకర్ చుక్క అండి. ఆకాశంలో చుక్కలు కూడా కనిపించేలాగా అంత అద్భుతంగా ఉంటుంది ఈ మీల్ మేకర్ చుక్క. వెజ్ రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకుందాం ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా మీల్ మేకర్ని హాట్ వాటర్ పోసి నానబెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత ఈలోపు మసాలా రెడీ చేసుకుందామా? మసాలాకి 2 స్పూన్ల ధనియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి మాత్రం స్కిప్ చేయకండి, లైట్గా దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటుందండి ఈ కర్రీకి, కాబట్టి 2 గరిటెలు ఆయిల్ పోసుకోండి. అవి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ సోంపు వేసుకోండి. సోంపు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. తర్వాత సన్నగా తరుక్కున్న 3 ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం మగ్గాయి అన్న తర్వాత టమోటాలు ఎన్నో కదండో, ఈ రెండు టమోటాలు, బాగా పండిన టమోటాలు, చిన్న టమోటాలు అయితే 3 వేసుకోండి. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసేసేయండి. బాగా దగ్గరికి అయిన తర్వాత రుచికి సరిపడా కారం, మాకు కొంచెం కారం ఎక్కువ తింటారండో, కాబట్టి మేము కారము 1.5 స్పూన్ కారము, అలాగే హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఎందుకంటే మేము బగారా రైస్లో చేసుకుంటాం, అందుకని సాల్ట్ సరిపోతుందండి. మీరు చూసేసుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మీల్ మేకర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ ఆగేసేసి 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత కూర అంతా దగ్గరికి అవుతుంది కదండి. దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా బాగా దట్టించేసి తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉడికిచ్చేసి దింపేసేయండి. అంతే, గుమ్మగుమ్మలాడే చికెన్ కూడా దేనికి పనికిరాదండి, అంత టేస్ట్ ఉంటుంది ఈ చుక్క మీల్ మేకర్ చుక్క తింటే ఆకాశంలో చుక్కలు కనపడేటట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది టేస్ట్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.